నమస్తే. నాగపూర్లో జరిగినటువంటి అల్లర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఒక వర్గం వారు ఉద్దేశపూర్వకంగా దాడులు చేసి కేవలం హిందువులకు సంబంధించినటువంటి దుకాణాలను, షాపులను, అదే మాదిరిగా వాహనాలని కూడా ధ్వంసం చేశారనేది స్పష్టంగా తెలిసిపోయింది. ఔరంగజేబు దిష్టి బొమ్మని దగ్ధం చేశారు కాబట్టి మేము కోపించి మా తడాకా చూపించామని హెచ్చరిక కూడా చేశారు. ఔరంగజేబు తమ ఆరాధ్య దైవం, ఈ దేశానికి ఎంతో గొప్ప ఘనత తీసుకొచ్చాడని కూడా దీని మీద సోషల్ మీడియాలో చర్చలు కూడా కొంతమంది చేస్తున్నారు. నిజంగానే చరిత్రలో చూసుకున్నట్లయితే ఔరంగజేబు యొక్క పాత్ర ఏంటి, ఆయన చేసినటువంటి పరిపాలన ఎలా ఉండేది, ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందనేది ఉస్మానియా యూనివర్సిటీలో చరిత్ర విభాగంలో ప్రొఫెసర్గా సేవలు అందించి రిటైర్ అయినటువంటి డాక్టర్ లక్ష్మి గారిని అడుగుదాం. ప్రొఫెసర్ లక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు ఔరంగజేబు పరిపాలన, ఔరంగజేబు పాత్ర గురించి సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతుందండి. మీరు అనేక పుస్తకాలు చదువుంటారు కదా, ఔరంగజేబు పరిపాలన ఎలా ఉండేది, సామాన్య ప్రజలని ఆయన ఎలా చూసుకున్నాడు, ముఖ్యంగా మహిళలు కానీ గ్రామీణులు కానీ ఎట్లా ఉండేది వారి పరిస్థితి, ఇది వివరంగా చెప్తారండి. ఔరంగజేబు పరిపాలనలో జరిగిన అంటే ట్యాక్స్ విధానం కానీ, ప్రజల పట్ల చూపించిన వివక్షత కానీ, అవే మొఘల్ రాజ్య పతనానికి కారణం అని కూడా రాశారు. అంటే అంత తీవ్ర స్థాయిలో జరిగిందా విధ్వంసం? అంటే మరి మొఘల్ రాజ్య పతనానికి కారణం అతనే. అంటే అంతకు ముందు వాళ్ళు కూడా చాలా వివక్ష కలిగిన పరిపాలనే చూపించారు. ఇతని టైంలో మాత్రం అది మరీ అతి దారుణ పరిస్థితికి ఎదిగిందనమాట. ఎట్లాగంటే ఇప్పుడు ట్యాక్స్ విధానం చూసుకుంటే అతను హిందువుల పట్ల వివక్షతతో చూపించిన పన్నులు వేసుకోవడం, జిజియా పన్ను వేయడం అనేది అసలు అంటే మొఘల్స్ అందరూ ప్రాక్టీస్ చేశారు. అది ఇతని టైంలో తీవ్రతరమైంది. అదే కాకుండా ఈ రైతుల పట్ల కూడా విపరీతమైన టాక్సేషన్, చాలా చాలా అప్రెసివ్ టాక్సేషన్ ఉందని ఇర్ఫాన్ హబీబ్ అనే చరిత్రకారుడే మొఘల్స్ టైంలో ఈ పర్టికులర్లీ ఇతని టైంలో జరిగిన ట్యాక్స్ విధానం వల్లనే మొఘల్ పతనం జరిగిందనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇతని పరిపాలనలో క్రూయల్టీస్ కూడా చాలా జరిగాయి. ఇతను ఏంటంటే మామూలుగా రాజులు కళల్ని వాటిని అభివృద్ధి చేసేవాళ్ళు, వీరికి అలాంటిది ఏం లేదు. ఇతను చాలా చాలా స్టాంచ్ మత పిచ్చివాడు. అవునా? చాలా ఫెనటిక్, మతోన్మాది, చాలా పెద్ద మతోన్మాది. ఆ మతోన్మాదంలో అతను చేసే ప్రతి పని కూడా దుర్మార్గంగానే ఉండేది, కానీ ఎవరి శ్రేయస్ కోసం చేసినట్లు కాదు. మొఘల్స్ కానీ అంతకుముందు ఉన్న సల్తనట్ రూలర్స్ కానీ వాళ్ళ ట్యాక్స్ విధానం ఏంటంటే విపరీతంగా ట్యాక్సులు కలెక్ట్ చేసి వాళ్ళు చేసే ఎక్స్పెడిషన్స్ ఏవైతే అతను యుద్ధాలు చేశాడో అన్నీ దోపిడీలే. ఇవన్నీ కూడా రేడ్స్ అన్నమాట. ఒక్కొక్క రాజ్యం మీదకు పడడం, యుద్ధం చేయడం, వాళ్ళని ఓడించడం, అక్కడున్న సంపదను కొల్లగొట్టుకోవడం, టెంపుల్స్ని కొల్లగొట్టడం, ఇవే వీళ్ళ చర్యలు. ఏదైతే ఆ రకంగా సంపత్తిని వాళ్ళు సంపాదించారో అదంతా వాళ్ళు మిలిటరీని మెయింటైన్ చేయడానికే ఖర్చు పెట్టేవాళ్ళు, సైన్యం కోసమే. సైన్యం కోసం ఖర్చు పెట్టడం వలన వాళ్ళు మిగతా ఏ అభివృద్ధి కార్యక్రమాల మీద వాళ్ళు ఏం ఖర్చు పెట్టాల. ప్రజలకి వాళ్ళు కట్టే పన్నులకి ఏ రిటర్న్స్ లేవు. అవి కట్టకపోతే దారుణమైన శిక్షలు ఉన్నాయి. దారుణమైన శిక్షలు ఉన్నాయి, కానీ వాళ్ళు కట్టిన దానికి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కలిగింపబడలేదు. అంత దారుణమైన వ్యవస్థ, అంత దారుణంగా పరిపాలన. ప్రతి పెజెంట్స్ అందరూ కూడా యుద్ధం చేయడానికి ఎప్పుడు రెడీగా ఉండాలి. పెజెంట్స్ని కూడా వాళ్ళు సైన్యంలోకి తీసుకునేవాళ్ళు. ఎప్పుడైతే యుద్ధాలని ఎక్కువ ఆర్మీతోటి తీసుకుని పోవాలో అప్పుడు పెజెంట్స్ని కన్వర్ట్ చేసుకునేవాళ్ళు అనమాట, కొంత ట్రైనింగ్ ఇచ్చుకుని. అంతేకాకుండా వాళ్ళ టైంలో ఇప్పుడు మన అంతకుముందు రాజులు, హిందూ రాజుల పరిపాలనా కాలంలో సామంత రాజులు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళతోటి అంటే లోకల్గా అక్కడ ప్రజల
చీఫ్స్ అన్నమాట వాళ్ళు, వాళ్ళల్లోంచి ఎదిగిన వాళ్ళు. వాళ్ళల్లో ఎవరిలో అయితే ఈ యుద్ధ నైపుణ్యాలు అవి ఉండేవో ఆ ఫ్యామిలీస్ ఎమర్జ్ అయ్యేవి. చీఫ్టెన్సీస్ నుంచి వాళ్ళు సామంతులుగా ఎదిగేవారు. అలా వ్యవస్థ ఉండేది. అందరూ కూడా సామంతులు అంటే వాళ్ళతో సమానమైన వాళ్ళుగా చూసుకునేవాళ్ళు అనమాట. వాళ్ళల్లో పెళ్లిళ్ళు చేసుకోవడం, అట్లా ఒకళ్ళు రాజుగా ఉంటారు, మిగతా వాళ్ళందరూ సామంత రాజులు. సో అలా వాళ్ళల్లో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది. అదే వీళ్ళ దాంట్లో ఏంటంటే వీళ్ళు జాగీర్దారీ వ్యవస్థ, మన్సబ్దారీ వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థల్లో వాళ్ళని ట్రాన్స్ఫర్స్ చేయడం, అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే మళ్ళీ తర్వాత మన్సబ్దారీ అవుతాడని కానీ జాగీర్దారీ అలాంటిదేం లేదు. అంటే అంత సెంట్రలైజ్డ్ పవర్ పెట్టుకున్నారు, అంత రాజు ఇష్ట ప్రకారమే. సో అంత పవర్ తప్పకుండా కరప్ట్ చేస్తుంది ఎవరినైనా. కానీ వీళ్ళు ఆల్రెడీ కరప్ట్ కాబట్టి వీళ్ళని మహా కరప్ట్ అయ్యారనమాట. వీళ్ళు ట్రాన్స్ఫర్స్ చేయడం అనేది ఒక పెద్ద భయమైన విషయం అన్నమాట. వాళ్ళు భయపడి వీళ్ళ కింద సర్వీస్ చేసేవాళ్ళు. అయితే వీళ్ళు మామూలుగా కూడా ఈ యుద్ధంలో ఒక సామ్రాజ్యాన్ని నాశనం చేసినప్పుడు, సామ్రాజ్యాన్ని క్యాప్చర్ చేసినప్పుడు కూడా ఓళ్ళ మీద పడిపోయేవారు, మహిళల్ని దోచుకునేవారు, రైతులను దోచుకునేవారు, లేదన్నట్లయితే ఇలాగ సామాన్య ప్రజానికులను బందీలుగా చేసేవారిని కథలు చెప్తారు. ఇదంతవరకు కరెక్ట్? ఇదంతా నిజమే. వీళ్ళు యుద్ధం చేసినప్పుడు అవతల వాళ్ళకి వచ్చే సంపద నంతటిని కూడా నాశనం చేసేవాళ్ళు. అంతేకాకుండా స్త్రీలను పట్టుకోవడం, స్త్రీలని చెరబట్టడం అనేది వాళ్ళ ఎప్పటి నుంచి మనకి సల్తనేట్ పీరియడ్లో కూడా మనకి అది కనపడుతుంది. మనం రాణి పద్మావతి విషయాలు ఇవి చూస్తాం కదా, అవన్నీ కంటిన్యూయింగ్ అట్రాసిటీస్ అండ్ విమెన్ మీద త్రూ అవుట్ ముస్లిం పరిపాలన ఇవన్నీ సాగినాయి. వాళ్ళు రాజ్యాలను ఎవరైతే ఇప్పుడు రాజపుత్ రాజులు ఎవరైతే వాళ్ళని విరోధించారో వాళ్ళని ఫైట్ చేసి వాళ్ళ స్త్రీలని అపహరించడం, తీసుకోవడం, వాళ్ళని ఇద్దరు భార్యలుగా చేసుకునేవాళ్ళు, లేదా వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు జోహర్ నిర్వహించుకుని పాపం వాళ్ళ ప్రాణాలని వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇలాంటి విధానాలే అప్పుడంతా స్త్రీల మధ్య జరిగాయి. అందుకే ఇదొక కారణం బాల్య వివాహాలు హిందూ వ్యవస్థలో కూడా రావటానికి. చాలా విపరీతంగా స్త్రీల పట్ల ఎత్తుపోతారని చెప్పేసి తొందరగా పెళ్లిళ్ళు చేసేస్తే మంచిదని. ఎందుకంటే అంతకుముందు ఏన్షియంట్ కాలంలో మనకు బాల్య వివాహాలు గురించిన విషయాలు మనకు అంతగా కనపడవు. ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ బాల్య వివాహాలు చేయడం అనేది అవసరమైంది వాళ్ళకి, రక్షించుకోవడం అన్నమాట ఎవరిని వాళ్ళు. సో అదొక రక్షణ పద్ధతి అయింది హిందూస్కి. కానీ అంత మాత్రం వాళ్ళు రక్షింపబడ్డారని కూడా మనం అనుకోకూడదు. వాళ్ళు వివాహితల్ని కూడా చూశారంటే మాకు పిల్లని పంపేయమని అడగడం అంత దౌర్జన్యం, చాలా అరాచకంగా బ్రూటల్గా సాగిన రాజ్య విధానం ఔరంగజేబ్. ఇప్పుడు అయితే ఔరంగజేబు పరిపాలన గురించి మీరు ఇలా అంటున్నారు, కానీ ఔరంగజేబు వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా సాధు స్వభావాన్ని, ఆయన నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఆఖరికి మన పాఠ్య పుస్తకాల్లో కూడా చాలా రాస్తూ ఉంటారు. అంటే కుటుంబ పరంగా చూసుకుంటే, అంటే తండ్రిని పూజించడంలో కానీ, అన్నదమ్ములతో ఉండడం విషయంలో కానీ, కుటుంబుల విషయంలో కానీ, అసలు వ్యక్తిగతంగా కూడా ఔరంగజేబు అంతటి సాధు స్వభావం అండి. చాలా కిరాతక స్వభావం. నిజమా? తండ్రిని జైల్లో పెట్టాడు కదా, జైల్లో పెట్టి తల్లి చచ్చిపోయినప్పుడు కూడా వాడిని బయటికి రానియలేదు. అఫ్కోర్స్ జహంగీర్ బతుకున్నప్పుడే అతని భార్య చనిపోయింది, అతను మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరిగింది. అతనికి అనేక మంది భార్యలు ఉండేవాళ్ళు. వీడు ఆయన తీసుకుపోయి జైల్లో పడేశాడు తాజ్మహల్ని కట్టాక. ఎందుకెళ్ళలేదు, వేసి జైల్లోంచి కిటికీ పెట్టి కిటికీలోంచి నువ్వు తాజ్మహల్ చూసుకోమని చెప్పాడు. అన్నదమ్ముల్ని సంహరించాడు, చంపేశాడు స్వయంగా. వాళ్ళు పెద్దవాళ్ళు, తనకంటే పెద్దవాళ్ళందరినీ చంపాడు, ఎవరికి రైట్ లేదు. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ బ్రదర్స్లో దారాసుకో అనే ఆయన చాలా గొప్ప వ్యక్తి. అతను ఉపనిషత్స్ కూడా చదివాడు, పర్షియన్ భాషలోకి వాటిని అనువదించాడు. అలాంటి సాధు స్వభావం కలిగిన అన్నను కూడా అతనేం రాజ్యాధికారం కోసం అతనితోటి పోటీ పడలేదు, అతన్ని కూడా మెడ నరికి చంపేశాడు. సో ఇంత కిరాతక స్వభావం, తన సొంత కొడుకుల్ని కూడా యుద్ధం చేసి ఓడించాడు. అలాంటి దుర్మార్గుడు, కొడుకులను కూడా ఎవరిని స్వేర్ చేయలేదు. అతనికి ఏ రిలేషన్ ఎలాంటి, అసలు అది ఏ లెవెల్ ఆఫ్ శాడిజం అతనిలో ఉందో మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక మానవుడు ఇంత కిరాతకంగా ఉండగలడా అని. రాక్షస స్వభావాన్ని మించిపోయిన స్వభావం, రాక్షస
మానవత్వం కంటే పైన ఇంకేమన్నా ఉంటే, ఎందుకంటే రావణాసురుడు కూడా పిల్లల్ని ప్రేమగానే చూసుకున్నాడు, వీడు అట్లా కాదనమాట. పిల్లల పట్ల కూడా చాలా దారుణమైన స్వభావం కల వ్యక్తి. ఇలాంటి వాళ్ళు చాలా క్రూరులు. అంత క్రూర వ్యవస్థ, పీడించి పన్నులు తీసుకున్న వ్యక్తి, విపరీతమైన యుద్ధాలు చేసి ప్లండర్ చేశాడు, టెంపుల్స్ పగలగొట్టాడు, టెంపుల్స్లో ఉన్న వెల్త్ని ప్లండర్ చేశాడు. ఇన్ని చేసిన వ్యక్తిని ఏ రకంగా మనం అసలు ఏ కోణంలోంచి కూడా అతనిలో మానవత్వం మనకు కనపడదు. మరి అంటే పాఠ్య పుస్తకాల్లోనేమో అతను చాలా సాధు స్వభావి, అతని నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని రాయడం. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఏంటంటే కనుక ఆయన పెద్దలు కూడా రాజపుత్ర మహిళలను చాలా ఆదరణగా చూసేవారు, వారిని ఇంటికి తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టుకునేవారు, గౌరవంగా ఉండేవారు, ప్రచారాలు వాళ్ళని ఎందుకని అలా జరుగుతుంది? రాజపుత్ర వనితలని వాళ్ళ అందానికి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ హారంలో, ఎందరో భార్యల్లో వాళ్ళు ఒకళ్ళిద్దరు అనమాట, వీళ్ళకి 100 మంది భార్యలు. ఇక్కడ నుంచి కానుకలుగా కూడా మహిళల్ని వేరే దేశాలకు పంపించేవారు అంటారండి. వాళ్ళని కానుకలుగా కాదు, వాళ్ళని ట్రాఫికింగ్ అంటాం చూడండి, హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు. అప్పట్లో నిజంగా చాలా దారుణమైన వ్యవస్థ, అందరూ భయపడ్డారు. మరి మొఘలాయుల పాలన గురించి చెప్తూను అది చక్కగా అందరినీ బాగా చూసుకునేవారు అనేటువంటి ఒకటి ప్రచారం కూడా జరుగుతుందండి. మరి అప్పుడు న్యాయ వ్యవస్థ, న్యాయ పరిపాలన అది ఎలా ఉండేది? ప్రజల్ని వేరిన శిక్షలు వేయాలన్నట్లయితే కనుక ఎట్లాగా ఉండేవారు? పారదర్శకంగా ఉండేది? ఎలా ఉండేదండి వ్యవస్థ? చాలా అంటే షారియా ప్రకారం వాళ్ళు శిక్షలు వేసినట్లున్నారు. చాలా కిరాతకమైన శిక్షలు. మనం కంబంపాటి సత్యనారాయణ గారి ఆంధ్ర చరిత్రలో చూస్తే ఆయన అలావుద్దీన్ ఖిల్జీ మనిషిని చర్మం ఒలిపించి అది సంభాజీని కూడా చేశారని మనకి సినిమాలో కూడా కనిపిస్తుంది కదా. కళ్ళల్లో శూలాలు పెట్టి పొడిపించడం, అంగవైకల్యం చేయడం, ఒక్కొక్క గోర్ని పీకడం, అది సంభాజీని కూడా చేశారు కదా. సో ఆ శిక్షలు ట్యాక్సులు కట్టని వాళ్ళకి, ఇతర క్రైమ్స్ ఏమన్నా చేసిన వాళ్ళకి కూడా అమల్లో ఉండేవి. చాలా కిరాతకమైన శిక్షలు విధించేవారు అనమాట. ఈయన రాస్తాడనమాట, అట్లా రోజుకి 1000 మందినైనా ఎగ్జిక్యూట్ చేసి కానీ భోజనం చేసేవాడు కాదట అలావుద్దీన్ ఖిల్జీ. ఆ విషయం మనకి కంబంపాటి సత్యనారాయణ గారు ఆయన రాసిన పుస్తకంలో ఉంది. సో ఈ విధంగా వాళ్ళు మనుషుల్ని భయభ్రాంతుల్ని చేసి పరిపాలించారు. నిరంతర భయభ్రాంతులు, ఏ చెయ్యాలన్నా హడలు. మన దేశంలో యాక్చువల్లీ హిందూ వ్యవస్థ స్టేట్ వ్యవస్థ కాదండి, అంత సెంట్రలైజ్డ్ స్టేట్ వ్యవస్థ ముస్లిం రూల్లోనే ఉంది. అన్నీ నేను ఇందాక చెప్పినట్లుగా మొఘల్ రాజు చేతుల్లో పవర్ ఎక్కువ. మన దగ్గర సామంతులు వాళ్ళ ప్రదేశాలని ఆటానమస్గా రూల్ చేసుకునేవాళ్ళు. మళ్ళీ మన దగ్గర ఉన్న అంటే ప్రజల్లో కూడా వాళ్ళకి సమయాలంటే ఒక కాస్ట్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, లేదా ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఎకానమీస్ని, వాళ్ళ యొక్క సోషల్ కండిషన్స్ని వాళ్ళు చూసుకునేవాళ్ళు. ప్రతిదీ సెంట్రల్ కింగ్ కాదు, వాళ్ళ జీవితాల్లో ప్రతి నిమిషం దూరేది. ఎప్పుడైతే చిన్న చిన్న డిస్ప్యూట్స్ వాళ్ళ మధ్యలో తీరవో అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళేవారు. అంతేగాని అంతవరకు వాళ్ళ మధ్యలోనే అన్ని అడ్జస్ట్మెంట్స్ ఉండేవి. అలా లేదు ముస్లిం వ్యవస్థలో. ప్రతి దాంట్లో వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఉండేది, ప్రతి దాన్ని వాళ్ళు సెంట్రలైజ్డ్గా. అందుకే అవి ఎంపైర్స్. ఇవి మిగతావన్నీ కూడా రాజ్యాలు, సామ్రాజ్యం అవి వేరు. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక ప్రజల విషయంలో మాత్రం చాలా కఠినమైనటువంటి వైఖరితో ఆ పరిపాలన సాగింది. కాబట్టి స్వరాజ్యం కోసం, హిందూ సామ్రాజ్యం కోసం ఒక ఆకాంక్ష బయలుదేరిందని చెప్పి ప్రొఫెసర్ లక్ష్మి గారు వివరిస్తున్నారు. నమస్తే అండి. నమస్తే. My Media, the voice of India.